జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ ఈ మల్టీ దాల్తో బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? ఇప్పుడు మరి ఈ రోజు వీళ్ళందరికీ మజిల్స్ గురించి బాగా చెప్తున్నాం కాబట్టి మజిల్స్ కి మల్టీ దాల్ చాలా మంచిది కదా. రకరకాల పప్పులు అంటే ప్రోటీన్ చాలా మంచిది. ఇప్పుడు ఉప్పు లేకుండా తినమన్నామండి, మరి నూనె లేకుండా తినాలి కదా ఎటు, అందుకని స్టీమ్డ్ అయితే గొడవ లేదు. అందుకని మల్టీ దాల్తో స్టీమ్ చేసి బుల్లెట్స్ వేసుకుంటే కాస్త తొందరగా వెళ్ళిపోతాయి లోపలికి. అందుకని దాన్ని స్పెషల్ గా ఎలా చేసి మీరు ఎంజాయ్ చేయొచ్చో చూడండి. ఇప్పుడు మిక్స్డ్ దాల్ స్టీమ్డ్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 3 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 3 టేబుల్ స్పూన్స్, పొట్టు తీయని మినప్పప్పు 3 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు 3 టేబుల్ స్పూన్స్, ముడి బియ్యం 3 టేబుల్ స్పూన్స్, సోయా ఆకు 1 కప్, క్యాబేజీ చిన్న ముక్కలు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, ఇంగువ పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. మల్టీ దాల్ స్టీమ్డ్ బుల్లెట్స్ తయారు చేసే విధానం చూస్తున్నాం. ఒక బౌల్లో మనం తీసుకున్న పచ్చి శనగపప్పు, ముడి బియ్యం, పొట్టు తీయని మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు వీటన్నిటిని కడిగేసేసి ముందుగా నీళ్లు పోసి 4 అవర్స్ నానపెడితే బాగా నానతాయి. అలా నానపెట్టిన ఈ పప్పుల్ని మనం నీళ్లు వార్చేసి ఆ పప్పుని మిక్సీ జార్లో వేసి కాస్త ముక్కా చెక్కల రఫ్గా అలా పిండి నలిగేటట్టు చేసుకుంటాం. ఇలా గట్టిగా చేసిన ఆ పిండిని ఒక బౌల్లో వేసి దీనికి తాలింపు కోసం ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ పొడి, తాలింపు సిమ్లో పెట్టి దోరగా వేగనివ్వాలి. అలా వేగిన తాలింపుని ఈ బుల్లెట్స్ పిండికి కలిపేస్తాం. ఈ తాలింపు ఆ పిండికి కలిపిన తర్వాత ఇందులో సోయా ఆకు చిన్నగా కట్ చేసేసి అది వేసాం. క్యాబేజీ ముక్కలు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, మిరియాల పొడి, కొత్తిమీర, లెమన్ జ్యూస్ కూడా వేసేసి వీటన్నిటిని ఆ పిండిలో కలిపేస్తాం. ఎందుకంటే మనం వట్టి పిండి అయితే బాగోదు కదా, వెజిటబుల్స్ ఆకుకూరలు అన్ని కాంబినేషన్ తీసుకుంటే మనకి పిండి మోతాదు లోపలికి వెళ్ళే తగ్గుతుంది, కాస్త క్యాలరీస్ కూడా తగ్గుతాయి. ఇక మనం అట్లా కలిపేసిన తర్వాత బుల్లెట్స్ లా చేసుకుని ఆవిరిలో ఉడికించడానికి ఆ ప్లేట్ కి మేగడ రాసేసి దానిపైన ఈ బుల్లెట్స్ ని అట్లా పెట్టేసుకుని 15 నిమిషాల సేపు స్టీమ్ పెట్టేసి ఉడికిస్తాం. చూసారుగా, హై ప్రోటీన్ మిక్స్డ్ దాల్ స్టీమ్ బుల్లెట్స్. అల్లం చట్నీ పెట్టుకుని వీటిని తీసుకుంటే చాలా రుచికరంగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.